నమస్కారం ప్రసాదం చేస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 908కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 8, 2020 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎల్జీ నుంచి ఎల్జీ జిఏటెక్స్ థింక్యూ వీళ్ళు ఫ్లిప్కార్ట్లో 19,999 రూపాయలకు తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 16వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎల్జీ నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎల్జీ చెప్తున్న ప్రకారం చూసుకుంటే వాళ్ళు కొన్ని ఎక్కువ డివైజెస్ సేల్కి తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అంటే నార్మల్గా అందరం అనుకుంటుంది ఒక 100 డివైజెస్ తీసుకొస్తారు, తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టేస్తారు అంటున్నారు. కాకపోతే ఎల్జీ నేను వీడియో కూడా చేశాను సపరేట్గా దీనికి సంబంధించి. ఎల్జీ నుంచి క్లారిఫికేషన్ వచ్చింది వచ్చేసరికి ఎక్కువ ఫోన్స్ మేము సేల్కి తీసుకొస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం, తీసుకొస్తే హ్యాపీ. అందరికి ఫోన్ దొరికితే మాత్రం ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ దొరికితే చాలా హ్యాపీ. చూద్దాం తీసుకొస్తున్నారో లేదో ఆ రోజు మనకు తెలుస్తుంది. ఒకవేళ తీసుకొస్తే మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు అయితే ఎమ్మటే పడదు, కొద్దిగా లేట్ అయింది బోర్డు పడడానికి అయితే. అండ్ ఇంకొకటి చాలామంది బ్యాటరీ లైఫ్ గురించి అడుగుతున్నారు. ఎల్జీ జిఏటెక్స్ థింక్యూ సంబంధించి బ్యాటరీ లైఫ్ దానిలో మీరు డ్యూయల్ స్క్రీన్తో పాటు వాడారంటే మాత్రం ఈవినింగ్ 5 వరకు అట్లా వస్తుంది, తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. డ్యూయల్ స్క్రీన్ తీసేసి నార్మల్ ఫోన్ వాడారనుకోండి ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా ఫోన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎల్జీ W31 అని చెప్పేసి ఒక ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్లో అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ వీళ్ళు తొందరలో లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ P22 ప్రాసెసర్ మీద రన్ అవుతూ అక్కడ మనకు కనిపిస్తుంది. 4GB ర్యామ్తో కనిపిస్తుంది. నెక్స్ట్ మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ ఏసూస్ కాంబినేషన్లో ఒక గేమింగ్ ఫోన్ అయితే రాబోతుంది. క్వాల్కామ్ టెక్ సమిట్ జరగబోతుంది డిసెంబర్ 1-2 తేదీల్లో. ఇక్కడ వీళ్ళు స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెసర్తో వీళ్ళు ఒక గేమింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఏసూస్ కాంబినేషన్ అంటే ఏసూస్ ఆల్రెడీ గేమింగ్ ఫోన్స్ తీసుకొస్తుంది. ROG సిరీస్లో ROG2, ROG3 మనం చూసాం. ఇప్పుడు క్వాల్కామ్ కాంబినేషన్ అంటే మరి వీళ్ళ బ్రాండ్ నేమ్తో తీసుకొస్తారు లేకపోతే ఏసూస్ పేరు మీద తీసుకొని వస్తారా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక ఫోన్ అయితే మనం క్వాల్కామ్ ఏసూస్ కాంబినేషన్లో చూడబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఐస్ యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే యాపిల్ 13 సిరీస్లో కూడా మనం నాచ్ అయితే చూడబోతున్నాం. యాపిల్ iPhone XS నుంచి స్టార్ట్ అయినట్లు ఉంది. ఇది iPhone 10 నుంచి స్టార్ట్ అయ్యింది. 10, XS, 11, 12, 13 సో అన్ని నాచ్తోనే వస్తున్నాయి. కాకపోతే 13లో ఇంకా మనకి నాచ్ అయితే కొద్దిగా చిన్నగా ఉండబోతున్నట్లు ఇక్కడ మనకి ఫోటో అయితే పెట్టాడు ఐస్ యూనివర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. తెలిసింది యాపిల్ iPhone 12 సిరీస్ అక్టోబర్ 13వ తారీఖు అయితే లాంచ్ అయిపోతుంది. ఈవెంట్లో వీళ్ళు యాపిల్ హోమ్ పాడ్ మినీని తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. హోమ్ పాడ్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. హోమ్ పాడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాని ప్లేస్లో కొద్దిగా తక్కువ రేట్లో హోమ్ పాడ్ మినీ అయితే తీసుకొని రాబోతున్నారు. చూద్దాం ఇంకా ఏమేమి లాంచ్ చేస్తారో. ఇది ప్రొడక్ట్ లాంచ్ కాబట్టి చాలా ప్రొడక్ట్స్ అయితే యాపిల్ నుంచి అయితే మనం చూడొచ్చు. మొబైల్ ఫోన్స్తో పాటు అక్టోబర్ 13 వరకు మనం వెయిట్ చేయాలి. అక్టోబర్ 13 నైట్ 10:30కి లాంచ్ ఈవెంట్ అయితే ఇండియన్ టైమింగ్ ప్రకారం జరుగుతుంది. నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ Mi 10T, 10T Pro ఈ 2 ఫోన్స్ లాంచ్ అయిపోతుంది అక్టోబర్ 15వ తారీఖు. దీని గురించి మనకు తెలిసిందే. అండ్ వీటితో పాటు TWS ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొని రాబోతున్నారు. Mi True వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2 అని చెప్పేసి వీటి పేరు అయితే ఉంది. ఇది 14.2mm డ్రైవర్స్తో వస్తుంది. 5 hour బ్యాటరీ లైఫ్తో వస్తుంది. కేస్తో పాటు అయితే 20 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కానీ ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు ఎన్విరాన్మెంటల్ నాయిస్ అయితే ఇది క్యాన్సిల్ చేయగలదు. Mi 10T సిరీస్తో పాటు మనం ఈ TWS ఇయర్ ఫోన్స్ కూడా మనం ఈవెంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్టోబర్ 15వ తారీఖు. గొప్ప నుంచి ఒప్పో A15 అని చెప్పేసి ఫోన్ తీసుకురాబోతే తెలిస్తే అమెజాన్ దీనికి సంబంధించి మనకి బ్యానర్స్ ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. కెమెరాస్ అయితే 13 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ 4230 mAh బ్యాటరీతో వస్తుంది. ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ఇంకా స్పెసిఫికేషన్స్ మొత్తం బయటికి రాలేదు కానీ ఈ ఫోన్ చూడడానికి అయితే రియల్మీ C సిరీస్ ఫోన్స్ చూసినట్టయితే మనకు అనిపిస్తుంది. చూద్దాం మరి దీన్ని ఎంత ప్రైస్లో వీళ్ళు తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి మోటరోలా అక్టోబర్ 9వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసిన విషయం తెలిసింది. ఈవెంట్లో వీళ్ళు రిఫ్రిజిరేటర్తో పాటు AC, వాషింగ్ మిషన్ మొత్తం 3 తీసుకొని రాబోతున్నారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసింది మోటరోలా ట్విట్టర్ పేజ్లో. ఇక్కడ చూడొచ్చు 3 చూడడానికి అయితే ఇలా ఉంటాయి. ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ వాషింగ్ మిషన్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. AC కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ సో వాళ్ళకైతే ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుంది. 5 to 6% మధ్యలో ఇన్సెంటివ్స్ అయితే కంపెనీస్కి అయితే 16 కంపెనీస్కి అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుంది. వీటిలో ఫాస్కాన్ ఉంది, విస్ట్రన్, పెగాట్రాన్, శాంసంగ్, మైక్రోమాక్స్, లావా ఇట్లా 16 కంపెనీలు అయితే దగ్గర ఇన్సెంటివ్స్ అయితే పొందుతున్నాయి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అందుకంటే ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్నందుకు ఫోన్స్ని. నెక్స్ట్ మనం పబ్జీ నుంచి పబ్జీ బ్యాన్ అయిపోయింది. అండ్ చాలామంది పబ్జీ ఎప్పుడెప్పుడు మళ్ళీ ప్లే స్టోర్లోకి వస్తుందా, యాప్ స్టోర్లోకి వస్తుందా, డౌన్లోడ్ చేసుకోవాలా, ఇన్స్టాల్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ కాకపోతే రోజుకొకటి న్యూస్ అయితే పబ్జీ సంబంధించి అయితే బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పబ్జీ ఎయిర్టెల్తో మాట్లాడుతున్నట్లు, ఇండియాలో ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ తీసుకొని పబ్జీని మళ్ళీ బ్యాక్ తీసుకొని రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రూమర్ స్టేజ్ వరకే ఉన్నాయి, డిస్కషన్ స్టేజ్ వరకే ఉన్నాయి. ఇంతకుముందు జియో వచ్చింది, ఇప్పుడు ఎయిర్టెల్ వచ్చింది, ఇప్పుడు తర్వాత ఏది వస్తుందో మనకు తెలియదు. సో ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు. ఒకవేళ వస్తే వచ్చేది లేకపోతే లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ 100% కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ప్రజెంట్ మీకు పబ్జీ సంబంధించి ఏవైతే వినిపిస్తున్నాయో మ్యాక్సిమం రూమర్స్ మాత్రమే అవి. ఎగ్జాక్ట్గా అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, వస్తుందా రాదా అంత క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొని రాబోతున్న విషయం తెలిసిందే. షార్ట్స్ అంటే
టిక్టాక్కి పోటీగా యూట్యూబ్లో 15 సెకండ్స్లో వీడియో ప్లాట్ఫామ్ ఒకటి తీసుకొని వస్తుంది. ఇదైతే ఇప్పుడు యూట్యూబ్లో కాదు, iOSలో అండ్ యాపిల్ ఫోన్స్లో మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే టాప్ లెఫ్ట్లో మనకి షార్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది యూజ్ చేసి మీరు ఒక 15 సెకండ్ వీడియో అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఇండియాలో బీటా స్టేజ్లోనే ఉంది. తొందరలోనే మనం ఈ ఫీచర్ అయితే ఇండియాలో అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ అమెరికాలో యూత్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అమెరికాలో యూత్ ఎక్కువ టిక్టాక్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు, సోషల్ మీడియా యాప్ని. ఫస్ట్ వచ్చేసరికి స్నాప్చాట్ యూజ్ చేస్తున్నారు, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి టిక్టాక్ ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఉంది. నెక్స్ట్ మనకి పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్ని ఇప్పుడు మళ్ళీ ప్లే స్టోర్కి అయితే తీసుకొని వచ్చి ఇంతకుముందు దీన్ని రిమూవ్ చేసింది ప్లే స్టోర్ నుంచి. ఎందుకంటే దీనిలో బెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఫ్యాంటసీ గేమింగ్ అనమాట. ఇది మన రియల్ మనీ పెట్టి మనం బెట్టింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది ప్లే స్టోర్ రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి తీసేసింది గూగుల్ అయితే. మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చారు కానీ కొన్ని చేంజెస్ చేసి తీసుకొని వచ్చారు. మెయిన్ చేంజ్ ఏంటంటే మనం రియల్ మనీని దానిలో యూజ్ చేయలేం, రియల్ మనీ మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి. ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా మ్యాక్సిమం అందరు కంపెనీస్ ఎంప్లాయీస్ అందరూ హోమ్స్ వర్క్ చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ లాగా. ఇప్పుడు మాకు కూడా ఆన్లైన్లో మీటింగ్లు జరుగుతుంటాయి అనమాట. సో ఈ మీటింగ్లు అయితే వాళ్ళు వర్క్ మొత్తం ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది మెంటల్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పనిలో నిద్రపోతున్నట్లు అనిపిస్తున్న ఫీలింగ్ వస్తున్నట్లు సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తుంటే పనిలో మనం నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది కానీ పని చేస్తున్నట్టు అనిపించట్లేదు అని మాత్రం చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి హానర్ 2 వాచ్లు అయితే లాంచ్ చేసింది. బడ్జెట్లో ఒక వాచ్ లాంచ్ చేసింది. బడ్జెట్ అంటే 7,500 రూపాయల్లో. ఇంకోటి వచ్చేసరికి హై ఎండ్లో 18,000 దగ్గర ప్రైస్ అయితే ఉంది. ఫస్ట్ మనం బడ్జెట్ వాచ్ గురించి మాట్లాడుకుంటే హానర్ వాచ్ ES దీని పేరు. అక్టోబర్ 17 తారీఖు నుంచి అమెజాన్లో దీని సేల్ తీసుకొని రాబోతున్నారు. ప్రైస్ 7,499 రూపాయలు. ఇది 1.64 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. స్క్రీన్ సైజ్ చూస్తే మనకి బ్యాండ్కి వాచ్కి మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంది. అండ్ iOS ఆండ్రాయిడ్ రెండింటికి ఇది మీకు వర్క్ అవుతుంది. GPS కూడా ఉంటుంది దీనిలో. మీకు 96 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. ట్రైనింగ్ అండ్ వర్కౌట్ మోడ్స్ మొత్తం కలిపి 96 అయితే ఉన్నాయి. 10 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది. అండ్ ఒకవేళ మీరు GPS ఆన్ చేసుకుంటే మాత్రం 7 day బ్యాటరీ లైఫ్ వస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో వాచ్ వచ్చేసరికి హానర్ వాచ్ GS Pro. ఇది వచ్చేసరికి ప్రైస్ 17,999 రూపాయలు పెట్టారు. 1.39 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో వస్తుంది. 810G సర్టిఫికేషన్ ఉంది. 4GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. SpO2 ఉంటుంది. అన్ని మానిటరైజ్ చేయగలదు. 100 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి, ట్రైనింగ్ అండ్ వర్కౌట్ మోడ్స్. అండ్ దీనిలో మనకి స్పీకర్ మైక్ కూడా ఉంటుంది. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు బ్లూటూత్ నుంచి మాట్లాడొచ్చు. 455 mAh బ్యాటరీతో వస్తుంది. 25 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. GPS ఆన్ చేస్తే కంటిన్యూస్గా 100 hours యూజ్ చేయొచ్చు అని మాత్రం చెప్తున్నారు. అక్టోబర్ 16 తారీఖు నుంచి దీన్ని ఫ్లిప్కార్ట్ సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఫైనల్ న్యూస్ మనకి MHFit నుంచి MHFit Bip U అని చెప్పేసి ఒక వాచ్ అనేది తీసుకొని రాబోతుంది. ఇది కూడా మేబీ వీళ్ళు సేల్లోనే తీసుకొని రావచ్చు. దీన్ని లాంచ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 16 తారీఖు ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్ తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 1.43 ఇంచ్ LCD డిస్ప్లేతో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ దీనిలో 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. హార్ట్ రేట్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా ఇది మానిటర్ చేయగలదు. 225 mAh బ్యాటరీతో వస్తుంది. 9 day బ్యాటరీ లైఫ్ వస్తున్నట్టు చెప్తున్నారు దీనిలో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నోస్ అయితే. ఈరోజు సామ్సంగ్ F41 లాంచ్ చేస్తుంది. F41 అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు పెట్టింది 16,999 రూపాయలు. 6GB RAM 64GB మోడల్ది. అండ్ ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి 15,499 రూపాయలు తీసుకొని వస్తున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి 16 తారీఖు నుంచి సేల్ నడుస్తుంది కదా, SBI కార్డ్స్ మీద మీకు 1,500 ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ 13,999 రూపాయలకు లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో అక్టోబర్ 16 తారీఖు నుంచి. ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా మీరు చెక్ చేయకపోతే మాత్రం ఇక్కడ వదిలేస్తున్నా, అక్కడ నుంచి మీరు అన్బాక్సింగ్ కూడా చెక్ చేయొచ్చు. వీడియో ఎండింగ్లో కూడా మీకు కార్డ్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ లైక్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.